బ్రేక్ న్యూస్ చూసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. కానీ జీవన్ రెడ్డి ఇదే ఫైనల్ నిర్ణయమని తెగేసి చెప్పారు. జీవన్ రెడ్డిని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిశారు. జీవన్ రెడ్డి పార్టీ మారుపై పునరాలోచించాలని మేడిపల్లి సత్యం కోరారు. అయినా జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. జీవన్ రెడ్డి వ్యవహారంపై పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఎమ్మెల్యే సత్యం ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, పార్టీ అతనికే ప్రాధాన్యత ఇస్తుండడం జీవన్ రెడ్డి కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్ ఇవ్వలేదని రెబెల్స్ గా నిలబెట్టి మరీ గెలిపించారు జీవన్ రెడ్డి. ఇలా తీవ్ర అసంతృప్తిలో ఉన్న జీవన్ రెడ్డి తన అనుచరులు, సన్నిహితులతో పాటు ముఖ్య నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సంప్రదింపులు జరుపుతున్నారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ నెల 24 లేదా 25 తేదీల్లో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరారు. కానీ జీవన్ రెడ్డి తన నిర్ణయంలో మార్పు లేదన్నట్లుగా చెప్పినట్టు తెలుస్తోంది.